జర్నలిస్ట్ సోకాల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు దీనికి ప్రూఫ్ ఏంటి, ఇది అల్ఖైదా వల్ల చేశారు ప్రూఫ్ ఏంటి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వసం మునీర్ని పహల్గామ్ అటాక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దానికి ప్రపంచం మొత్తం స్పందిస్తుంది. దీనికి ఇండియా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పర్టికులర్లీ యుఎస్ పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబెన్ ఏమన్నాడో మీకు చెప్తున్నాను. అల్ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మేము ఎలాగైతే ట్రీట్ చేశామో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వసం మునీర్ని కూడా మీరు అలాగే ట్రీట్ చేయండి, ఇండియా అలాగే ట్రీట్ చేయాలి. ఇన్ఫాక్ట్ నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. వీళ్ళిద్దరికి ఒకటే తేడా, ఒసామా బిన్ లాడెన్కి అసీఫ్ మునీర్కి. ఒసామా బిన్ లాడెన్ గుహ లోపల బతికేవాడు, అసీఫ్ మునీర్ పాకిస్తాన్లో దర్జాగా పెద్ద ప్యాలెస్లో బతుకుతున్నాడు. అదొకటే తేడా. ఇన్ఫాక్ట్ ఆయన ఇజ్రాయెల్లో జరిగిన హమాస్ దాడిని కోట్ చేస్తూ హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయలీ సివిలియన్ని టచ్ చేస్తే నెతన్యాహు అందరిని ఎలా ఎలిమినేట్ చేశాడు, హమాస్ మొత్తం ఎలా ఎలిమినేట్ చేశాడో ఐఎస్ఐని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్గా లేట్ చేయకుండా ఇమీడియట్గా ఎలిమినేట్ చేసేయండి మొత్తం ఐఎస్ఐని అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ని కామెంట్ చేశాడు. అండ్ దీనికి కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్ట్ సోకాల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు దీనికి ప్రూఫ్ ఏంటి, ఇది అల్ఖైదా వల్ల చేశారు ప్రూఫ్ ఏంటి, లేకపోతే ఇది ఇంకో పాకిస్తాన్ తీవ్రవాదులే చేశారు ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. దానికి ప్రూఫ్లు మీరే చెప్పుకోండి బాబు. మిమ్మల్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్స్కి కానీ లేదు.